గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క మైనారిటీ నాయకుడికి ఒక సంక్షేమ పథకం కానీ, దుల్హన్ స్కీమ్ కానీ, దుఖాన్ మకాన్ కానీ, ఇంతకు ముందు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆఖరి సమయంలో గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు అప్పుడు కానీ చంద్రబాబు పెట్టిన మైనార్టీ బడ్జెట్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్నాక 2019 ఛార్జ్ తీసుకున్నాక మైనార్టీకి ఏ ఒక సంక్షేమం చేయలేక మన ఉన్న ఒక బడ్జెట్ తన సొంత నిధులు తాడేపల్లి ప్యాలెస్ కి బటన్ నొక్కడము, ఈ యొక్క బటన్ రెడ్డి చేసిన అరాచక అవినీతిని ఓర్వలేక కొన్ని చోట్ల అయితే మైనార్టీస్ కి ఎంతెంతో అరాచకంగా మాట్లాడితే కేసులు పెట్టడము, అరాచకలు సృష్టించడము, వాళ్ళ భూమి ఏదన్నా ఉంటే దాన్ని కబ్జా చేయడము, ఫినిషింగ్ వేసేయడము, ఇట్లాంటివి చాలా కొన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పులివెందుల క్వారీలో కొన్ని మైనార్టీస్ తో ఎంతో అక్రమంగా నీచంగా ప్రవర్తించి వాళ్ళ ఆస్తులు కబ్జా చేసిన ముందు వైఎస్ రాజారెడ్డి తావు నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి తావు నుంచి, ప్లస్ వైఎస్ విజయమ్మ, బొత్స సత్యనారాయణ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్నం పెట్టలోడు ఈ ఒక సమాజానికి, ఈ ప్రజలకి ఏమి ఇది చేస్తాడనే ఒక ప్రజలు ఒక నమ్మకం కలిగి ఈ 2022-23 ఎలక్షన్లో కానీ చంద్రబాబు నాయుడుకి ఒక విజనరీ లీడర్, చంద్రబాబు ఒక ఏదైనా చెప్పినాడంటే చేస్తాడో, అదే ఇప్పుడు ఒక లోకేష్, ఆ రోజు లోకేష్ గారికి ఏదేదో మాట్లాడుతుంది, ఏదేదో ప్రతిపక్షంలో హైలైట్ చేసిరి. లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడే అంత ఆయనకు ఉండేది వాకచాతుత్వంతో ఎవరన్నా కానీ ముందుకు వచ్చి ఆయన డైరెక్ట్ గా మాట్లాడే సవాల్ ఇస్తే తను మాట్లాడలేరు ఎవరు.